వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫన్ బకెట్ భార్గవ్కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ విశాఖపట్నం పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 20 సంవత్సరాల శిక్షతో పాటు 4 లక్షలు చెల్లించాలని కూడా తీర్పులో పేర్కొంది కోర్టు. అయితే ఈ టిక్టాక్ వీడియోలతో పాటు యూట్యూబ్లో కొన్ని కామెడీ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ఫన్ బకెట్ భార్గవ్ అనే కుర్రాడికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ భార్గవ్కు కోర్టు ఎందుకు ఇంత కఠిన శిక్ష, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఎందుకు విధించింది అని ఒకసారి మాట్లాడుకుంటే 2021లో మైనర్ బాలిక 14 ఏళ్ల బాలికపై ఈ భార్గవ్ అనే కుర్రాడు అవకాశాల పేరిట లైంగిక దాడి చేశాడనే ఆరోపణలు ఇతనిపై వచ్చాయి. సదరు ఆ బాలిక వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖపట్నంలో 2021 ఏప్రిల్ 16న ఈ భార్గవ్పై కేసు నమోదైంది. పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఆ సదరు బాలిక ఎవరైతే ఉన్నారో బాధితురాలుగా ఆ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని హైదరాబాద్లో ఈ భార్గవ్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ కేసు నడుస్తూ ఉంది. భార్గవ్పై పోలీసులు అప్పుడే దిశా చట్టం కింద అలాగే పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో తను మైనర్ కాబట్టి పోక్సో కేసు కూడా భార్గవ్పై నమోదైంది. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలుగా ఈ కేసు అయితే కోర్టులో నడుస్తూ ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఈరోజు వచ్చింది. పోక్సో చట్టం లో ప్రత్యేక కోర్టు కూడా ఉంటుంది. ఈ పోక్సో కోర్టు భార్గవ్కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అయితే విధిస్తూ తీర్పు వెల్లడించింది. యూట్యూబ్లో టిక్టాక్లో వీడియోలు చేసుకుంటూ ఆ వీడియోలు ఎవరైతే సోషల్ మీడియాలో కనిపిస్తూ తాము కూడా టిక్టాక్లో ఒక యూట్యూబర్గా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్ అవ్వాలి అనుకుంటున్న అమ్మాయిలను టార్గెట్గా చేసుకొని ఈ భార్గవ్ అనే వ్యక్తి వాళ్ళకి అవకాశాలు ఇచ్చే పేరుతో అలాగే వాళ్ళపై లైంగిక దాడికి పాల్పడేవాడని అతనిపైన చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు నమోదైన తర్వాత కూడా అతనితో పాటు కలిసి పనిచేసిన కొంతమంది అమ్మాయిలు కూడా అతని ప్రవర్తన ఎలా ఉండేది పనిచేసే సమయంలో అనే విషయాన్ని చాలామంది బహిరంగంగానే అతనిపై ఆరోపణలు చేసిన అంశాలన్నీ ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో అప్పట్లోనే తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించింది ఏదైతే మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని అంటే లైంగిక దాడి చేశాడని అప్పట్లో నమోదైన కేసుకి ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఈ రోజు వచ్చింది. 20 సంవత్సరాలు అంటే చాలా పెద్ద శిక్షగా కూడా మనం చెప్పుకోవచ్చు. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు అయితే తుది తీర్పును వెల్లడించింది. మరి 20 సంవత్సరాల జైలు శిక్షపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.